గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న వైనం. ఇలాంటి నేపథ్యంలోనే ఉపాసన కొణిదెల కూడా తన భర్త నటించిన సినిమా పెద్ది కోసం ప్రీమియర్ షోకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇంకొకసారి ఉపాసన తన కుటుంబం గురించి, తన బాధ్యతల గురించి, తన భర్త గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది. ఇక ఆ వివరాల్లో గురించి కనుక చూసుకున్నట్లయితే ఉపాసన కొణిదెల 2025వ సంవత్సరంలో ఒక పోడ్కాస్ట్ లో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి తాను ఎలా ఆలోచిస్తానో, తన కుటుంబంలోని వాళ్ళందరూ ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతూ ఉంటామో, ముఖ్యంగా ఆస్తులు మరియు ఆర్థిక లావాదేవీలు ఏవి గొడవలకి కారణం కాకూడదని తమ కుటుంబంలో నిర్ణయాలు తీసుకున్నాము అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని సంచలనాత్మకమైన విషయాలు నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. ఇక తాను చెప్పుకొస్తూ తన కుటుంబంలో మొదటి నుంచి కూడా ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కుటుంబంలోని వాళ్ళందరూ కూర్చొని తన తాతగారు రాసిన ఒక పుస్తకంలో ద్వారా చదివి, అడిగి, తెలుసుకొని ఆ పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారట. అయితే ఈ బుక్ని రాసినప్పుడు తన కుటుంబంలో 38 మంది ఉన్నారని, ఇప్పుడు తన ఫ్యామిలీ పెరిగి 44 మంది అయ్యారని, ఈ 44 మంది తాత వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములుగా ఉంటూ ఎంతో ప్రతిష్టాత్మకమైన బాధ్యతలను చేపడుతూ కొన్ని వేల కోట్ల వ్యాపార లావాదేవీల్లో మునిగి ఉన్నప్పటికీ ఎప్పుడు ఆస్తికి సంబంధించిన వివరాలు కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి కుటుంబంలోని వాళ్ళు ఎప్పుడు గొడవ పట్టడం కానీ, మాట్లాడటం కానీ జరగలేదని, ఏదైనా సమస్య వచ్చినా నీది నాది అని కాకుండా అందరము కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తన తాతగారు రాసిచ్చిన పుస్తకంలోని ప్రకారమే పద్ధతులను ఫాలో అవుతూ ఉండడం వల్లే ఈ రోజుకి కూడా తన కుటుంబంలోని వాళ్ళందరూ అంతగా కలిసి ఉండడం మాత్రమే కాదు, వ్యాపార రంగంలోనే, ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలోనే ప్రతిష్టాత్మకంగా మారిన అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి తాను ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా వ్యవహరించడం వెనక తన ఫ్యామిలీ సపోర్ట్, ముఖ్యంగా తన తల్లి గైడెన్స్ ఎంతో ఉంది అని చెప్పుకొచ్చింది. అలాంటి ఉపాసన కొణిదెల 1 కాదు 2 కాదంటే 77,000 కోట్ల వ్యాపారానికి వారసురాలు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యాపారం దాదాపు 77,000 కోట్ల పైమాటే. అలాంటి ఉపాసన తన చదువుకున్న తర్వాత ఇండియాకి వచ్చి తన తల్లి గైడెన్స్ ప్రకారమే తన కుటుంబంలోని వ్యాపార బాధ్యతల్ని, చిన్న చిన్న బాధ్యతలను చేపడుతూ వచ్చిన ఆమె ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎదగడం, 1 కాదు 2 కాదు దాదాపు 27,000 మంది ఎంప్లాయీస్ బాధ్యతల్ని తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటుందట. అలా తన కుటుంబమే వ్యాపారము, వ్యాపారమే తన కుటుంబం అవడంతో తన కుటుంబంలో వచ్చే ఎలాంటి డిస్కషన్స్ అయినా, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న విషయాల్లో మాత్రం ఎటువంటి మనస్పర్ధలు, ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు రాకుండా చూసుకుంటామని, తన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే అని, తాను తన భర్త రామ్ చరణ్ వాళ్ళిద్దరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ముందే రాసుకుని ఆ నిర్ణయాలు తీసుకుని అవి పాటించిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇది సరైందా లేదా అని అనుకున్న తర్వాతే ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తన ఆనందాన్ని అందరితో పంచుకోవడం మాత్రమే కాదు, తన ఇంట్లోని పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరితో కలిసి కేక్ ని కట్ చేసి ఎంజాయ్ కూడా చేసింది. అలాంటి ఉపాసన కొణిదెల ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని ఒక వింగ్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, మరోపక్క 3 పిల్లల తల్లిగా సక్సెస్ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్న నేపథ్యంలోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఉపాసన కొణిదెల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూనే ఇప్పుడు రీసెంట్‌గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.